విషయాలు ఇచ్చినా టుడే మనకైతే ఉంటాయి కాంగ్రెస్ అంటే ఉంటాయి ఇటువంటి మనకి ఎక్కువ అది చూసే ఉంటుంది ఇప్పుడే మంచిది కాదు గంటబడి కొట్టాలని ప్రయత్నం చేస్తే సార్ మొత్తమే ప్రజలు చేయాలి, ప్రజలు రిజిస్టర్ చేయాలి. ఆ కాలంలో మనం తెలంగాణ సాయపడంలో రైతులకు ఆయుధం ఇచ్చి నేర్పారు. మనకు అదే రైతులు ఇప్పుడు రైతులతో ఆయన వాడు నిజామాబాద్ రైతులతోనే పెట్టుకొని పీకింది. ఇప్పుడు వీడు కూడా రైతులతోనే పెట్టుకుంటున్నాడు. సింపుల్ ఇక్కడ అది దీనికి అంతే, ఏం ఉండలేదు. రైతాంగం ముందుకు వస్తున్నారు, వాళ్ళే చేస్తారు, మనం వాళ్ళ గంట ఉండాలి. లేచింది అది ఇవాళ ఇక్కడ జరిగింది కావచ్చు. ఈ ప్రభుత్వం యొక్క చిల్లరతనాన్ని బయటపెడుతుంది. ఈ చిల్లర వేషాలతో మమ్మల్ని పక్కదారి పట్టించలేరు. ఇటువంటి అన్ని మీ బాసులు గతంలో చేసేపోయారు. మీ బాసులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇటువంటి అన్ని చేసే కేసీఆర్ ముందు నిలబడలేకపోయారు. కేసీఆర్ గారి ఓపిక ముందు, కేసీఆర్ గారి శక్తి ముందు, కేసీఆర్ గారి ఎత్తుగడల ముందు నువ్వు ఒక చిన్న అర్భకుడివి. ఈ ఎత్తుగడతో నువ్వు మమ్మల్ని పక్కదారి పట్టించలేవు. మా లక్ష్యం ఇచ్చి మమ్మల్ని దూరం చేయలేవు. మా కార్యకర్తలందరూ కూడా ఓపికగానే ఉంటారు. ఇంకా ఇటువంటి దాడులు ఎన్నైనా ఎదుర్కొంటారు, ఎన్నిటినైనా సాగిస్తారు, భరిస్తారు. కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. రైతాంగం తరఫున, రైతాంగం వెంట నిలబడతాం. ప్రత్యేకించి తుంగతుర్తి, సూర్యాపేట ఈ ప్రాంతం కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఇక్కడ కొంతమంది చిల్లర నాయకులు ఎక్కువనే ఉన్నారు. ముఖ్యమంత్రి చెప్తే పాటించే వాళ్ళు ఎక్కువనే ఉన్నారు. కానీ ఇదే సందర్భంలో ఇక్కడ నిజామును కూడా ఉరికిచ్చిన ఉద్యమకారులు కూడా ఇక్కడే ఉన్న సంగతి, అది కూడా రైతులనే సంగతి కూడా గుర్తు చేస్తున్నా. నిజామును ఉరికిచ్చింది ఆనాడు రైతాంగం, నల్లగొండ జిల్లా రైతాంగం. ఇవాళ కూడా మళ్ళీ నువ్వు రైతులతోనే పెట్టుకున్నావు. తప్పకుండా ఇదే రైతులతోనే నువ్వు పతనం అవుతావు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇట్లాంటివి బంద్ చేయించు, ఈ చిల్లర వేషాలు బంద్ చేయించు. తగిలితే దెబ్బ ఎవరికైనా, కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు, టీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, లేదా రోడ్డు మీద పోయే ఒక మనిషి, మామూలు మనిషి కావచ్చు, రైతు కావచ్చు, కానీ ఎవరిదైనా తిరిగి రాదు. ఇటువంటి చిల్లర వేషాలు మానుకో. ఈ చిల్లర వేషాలు మమ్మల్ని భయపెట్టేయలేవు, వెనుక కొనియలేవు. ప్రత్యేకించి పోలీసులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు దారి తప్పుతున్నారు. జిల్లా పోలీస్ అధికారులకు గుర్తు చేస్తూ ఉన్నా. మేము ఓపికగానే చెప్తా ఉన్నాం. ఒక పార్టీగా ఎవడైనా కూడా రౌడీజం చేయొచ్చు, ఒక కార్యకర్త రౌడీజం చేయొచ్చు. కానీ మీరు చట్ట ప్రకారం పనిచేయకుండా ఇవాళ తిరుమగిరిలో టెంట్ కూలగొడుతున్న సందర్భంలో పక్కన ఉన్న ఒక ఆయన పోలీసు అనేది దాన్ని ఎంకరేజ్ చేసి కూలగొట్టిస్తున్నట్టుగా రికార్డులలో కనబడుతూ ఉంది. వాళ్ళు ఎవరో వాళ్ళపైన వెంటనే చర్య తీసుకోవాలి. మీకు కనబడుతుంది, వాళ్ళపై చర్య తీసుకోవాలి. ఇవాళ తిరుమగిరిలో బీఆర్ఎస్ టెంట్ పైన దాడి చేసిన కొద్దిమంది, పిటికెడు మంది గుండాలు. నిజంగానే మేము మా వాళ్ళు అక్కడికి వచ్చిన రైతులు కావచ్చు, మా కార్యకర్తలు లేచి వెంటబడితే ఒక నిమిషం పట్టరు. కానీ ఓపిక పట్టింది మా వాళ్ళు. మా కిషోర్ కూడా సంజాయించి అందరినీ వద్దు ఈ చిల్లర వేషాలు వాళ్ళు ఆగుతున్నారు, మనం వాళ్ళకి పోవద్దు అని చెప్పి ఆపాడు తప్ప, లేకపోతే మా కార్యకర్తల ముందు అది పెద్ద సమస్య కాదు వాళ్ళని ఉరికేయడం అనేది. కానీ మా పాలసీ అది కాదు. అందుకనే ఓపిక పట్టిండ్రు. నేను జిల్లా పోలీస్ అధికారులకు నేను చెప్తా ఉన్నా సీరియస్గా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరో మొత్తం వీడియోలలో ఉంది, తీసి రికార్డు తీసి మొత్తం వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఆ టెంట్ కూలగొట్టడానికి వాళ్ళని ఎంకరేజ్ చేసిన, ప్రోత్సహించిన పోలీసులు ఎవరో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.